హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము శ్రీశైలం సేవకి వెళ్ళాము. ఒక 27 మంది వెళ్ళామండి. మాకు 4వ రోజు గోశాల వచ్చింది. గోశాల అంటే గోవుల గురించి అన్నమాట. మొత్తం అవన్నీ మేము ఇలాగని అడిగాము. వీడియో కొంచెం తీసుకుంటామండి అని అంటే తీసుకుంటామని అన్నారు. అంత మా టీమేనండి. అందరూ కూడా ఆడవాళ్ళు ఒక 20 మంది, మగవాళ్ళంగా 7 వచ్చారు. ఇక్కడ 1200 ఆవులు అనమాట ఉన్నాయి. ఇక్కడ 1200, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మా అంచనా ప్రకారం 1200 అన్నారు వాళ్ళు. ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాము. ఇక్కడ పేడ కనిపిస్తుంది కదండి, ఆరబెట్టి ముద్దలుగా చేసి ఇవన్నీ మళ్ళీ పిడకలుగా చేసి ఆరబెడతారనమాట. ఇవంతా మళ్ళీ ఇదే మిషన్లో వేసి విభూతి తయారవుద్ది అనమాట. ఈ పేడ మొత్తం ఆరబెడేసి పిడకలా తయారు చేస్తారు. అది మళ్ళీ కాల్చి చేసి ఇది విభూతిగా తయారు చేస్తున్నారనమాట. నిజంగా శివుని ఇలా సేవ చేసుకుని మాకు ఎంతో అదృష్టం అండి. చాలా బాగా జరిగింది ఈ సేవ అయితే మాకు. ఇక్కడ వచ్చేసి ఆవు, ఇక్కడ పెద్ద అతను ఉంటారు కదా, వాళ్ళ ఆవు అంటే ఇది లక్ష్మి అంటే పేరు. మేము వెళ్ళిన ముందు రోజే ఆవు మగపెట్టను ఎక్కింది. ఇదిగోండి ఆవులు మేతకు వెళ్తున్నాయి అడవికి. అంటే అడవి కొంచెం దగ్గరలోకి వెళ్తున్నాయంట. 1200 ఆవులు ఉంటాయి. ఆవులు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 1200 మేము అంచనా వేసాము. వాళ్ళు కూడా అన్నారు 1200 దాటి ఉంటాయమ్మా అనేసి. వాళ్ళు మేతకు తీసుకెళ్తారు కానీ చాలా ఇబ్బందులు పడతారంట వీటి కోసం. ఎందుకంటే ఒకసారి అయితే పులి ఎన్నో ఆవులు తీసుకెళ్ళిపోయిందంట. తీసుకెళ్ళిపోతే ఎలాగోలాగా వాటిని మళ్ళీ విడిపించి తీసుకొచ్చారంట. రెండాటిగా దెబ్బలు అవి బాగా తగిలేసాయంట. వాటికి అక్కడక్కడ కరువులు అవన్నీ ఉన్నాయంట. అవన్నీ వాళ్ళే చూసుకొని చేసి అంత దూరం వెళ్ళకుండా కొంచెం దగ్గరలోనే కొంచెం మేతలు వేయించి తీసుకొస్తారు. ఉదయం 7 గంటలకు ఇలా వదిలారు. మేము సేవకు స్టార్ట్ అవ్వడం 5 గంటలకు వెళ్ళాము. అక్కడికి 6 గంటల వరకు మేము అక్కడ 6:30 వరకు ఉన్నాము బయట. 6 గంటలకు లోపలికి పంపించారు మమ్మల్ని. 5 గంటలకు వెళ్తే 6 గంటల నుంచి 11 గంటల వరకు మాకు సేవ అక్కడ. అయితే అక్కడ 8 గంటలకు వదిలేరు ఈ ఆవుల్ని బయటకు తీసుకెళ్ళడం. 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మేపుతారంట. దగ్గర ఒక 20 మంది వరకు వీటిని తీసుకెళ్తున్నారు ఆవులు మేపడానికి. మాకు నిజంగా ఈ అదృష్టం రావడానికి నిజంగా ఏదో జన్మలో చేసిన పుణ్యమే అనుకుంటాం మేము. బాగా సేవ జరిగింది మాకు. మేము అనుకునే వాళ్ళవి తిరుపతిలోనే ఉంటాయేమో గోశాలలో అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఉంటాయని అంటే అడిగాం. సార్ని అడిగాం, ఇదే సార్ ఇక్కడ కూడా గోశాల అంటే, అమ్మ గోశాల ఇప్పుడు ఇది అన్నసంతానికి మేము చేస్తున్నాం. డైలీ చేసే అన్నప్రసన్నకి ఈ పెరిగే వాడతాం అమ్మ, ఇళ్ళకి వచ్చే పెరిగే వాడతాం మజ్జిగ కింద. భోజనాల్లో అడిగినా ఇంకా దీనికి అభిషేకానికి కాటలు కూడా ఇవ్వలేనంట. గర్భగుడి దగ్గర కూడా ఒక 6-7 ఉంటాయన్నమాట దగ్గరలోన. అవి వాళ్ళు అభిషేకానికి వాడతారంటే, ఇవి మాత్రం వాటికి ఇంకా పై ఉంటాయి కదా, ఆ పనులకి వాటికి వాడతారంటే ఈ పాలు ఇచ్చే ఆవులంగానే ఒక 20 ఆవులు ఉన్నాయి, 20-30 ఉన్నాయి ఆవులు పాలు ఇచ్చే ఆవులంగానే. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. మేము ఇవన్నీ చూసుకొని గోశాలలో పని అంతా చూసుకొని 11 గంటలకల్లా అన్నీ చూసాము. అన్నీ చూసిన తర్వాత కుంకుమ బాక్సులకి స్టిక్కర్లు అంటించాము. ఈ మొత్తం చూసిన తర్వాత విభూతి సేవలో ఒక 2 గంటలు ఉన్నాము. విభూతి సేవకి అక్కడ అన్నీ చేయడం అంతా ప్రాసెసింగ్ అంతా అది చేసిన తర్వాత స్టిక్కర్లు అంటించాము. డబ్బాలకి కుంకుమ డబ్బాలకి స్టిక్కర్లు అంటించాము. తర్వాత 11 అంటుంది, అమ్మ మీరు వెళ్ళిపోండి, వేరే బ్యాచ్ వాళ్ళు వస్తారు కదా, మీరు వెళ్ళండి, ఇక్కడే ఉన్నాయి చాలా గుళ్ళు ఉన్నాయి, అన్నీ చూసుకొని మీరు వెళ్ళండి అమ్మ అని అన్నారు వాళ్ళు. అంటే మేము 11 గంటలకు బయటకు వస్తాం. లోపల నుంచి నడిచి రావడం ఒక పావు గంట పెట్టేసింది. 11 గంటల నుంచి మేము ఇక్కడ పక్కన ఉన్న అమ్మవారి గుళ్ళకి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాం. మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి శ్రీశైలం వెళ్తాను. మేమైతే మా ఫ్యామిలీ వాళ్ళు వంగన, మా వారిని నేను వెళ్ళకపోయినా మా వారన్నా వెళ్తారు. కానీ నేను ఇన్ని గుళ్ళు అయితే అసలు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం. మేము అక్కడ ఉన్న ఒక దగ్గర ఉన్న ఒక 5-6 దగ్గరలో ఉన్న ఇంత దూరం రాలేదు గోశాలకు. అదినా చాలా మంచి అవకాశం వచ్చింది. ఇదే గోశాల, ఇది లోపల ఎంట్రన్స్, అదంతా అదే అండి గోశాల మొత్తం అంతా లోపలంతా. పక్కన చాముండేశ్వరి దేవి గుడికి వెళ్ళాము లోపల. తర్వాత మహిషాసుర మర్దిని గుడికి వెళ్ళాము. తల్లి లోపల కిందకల్లా ఒక చాలా కిందకు ఉంటుంది. పంచముఖ లింగం దగ్గర కూడా వెళ్ళాము. లోపల ఉంటుంది, లోపలికి తీసుకెళ్ళొద్దన్నారు అనేసి మేము లోపలికి వెళ్ళలేదు. ఇంకా
ఇదన్నీ ఋషులందరూ ఉండేవారంట, అప్పట్లో జపాలే చేస్తూ ఉండేవారంట. ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు బయట చేస్తున్నారు. మా వాళ్ళ నవగ్రహాలు ఉంటాయి.